KPL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం మన సమంత గారు ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా తాలూకా రివ్యూ కనుకోవడానికి వచ్చేస్తాం. మరి సినిమా ఎలా ఉంది, ఏంటి, స్టోరీ ఆడియన్స్ని మెప్పించిందా, ప్రెడిక్టబుల్గా ఉందా, సినిమా అదిరిపోయిందా లేదా అని చెప్పి నా మాటలు కాకుండా డైరెక్ట్గా ఆడియన్స్ మాటలను తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సమంత ఇద్దరు కొంచెం పడనట్టు అట్లా వాళ్ళిద్దరి హ్యూమర్ బాగుంది. మూవీలో ఫైటింగ్స్ బాగున్నాయి. శారీలో కూడా కంఫర్టబుల్గా ఫైట్ చేసింది. ఎక్కడ అన్కంఫర్టబుల్ ఏం ఫీల్ అవ్వలేదు. చాలా బాగుంది. లేదు, అసలు బోరింగ్ లేదు. అసలు ఒక్క 1 minute కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, అంటే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒకటి బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మొత్తం సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్సే, బట్ ఓకే. మొత్తం కామెడీయే ఉంది. కామెడీ కూడా హిట్ అయింది. కంబ్యాక్ చాలా బాగుంది. చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. 5 ఉంది, ఉన్నాయి. హౌస్ వైఫ్కి కూడా చాలా. మొత్తం ఇంకా 1 man ఆర్మీ కింద ఏ హీరోకి తగ్గలేదు అసలు. మనం రీసెంట్గా పెద్ద చూసాం, రామ్ చరణ్ ఎంత బాగా చేశాడని. సో సంబంధం కూడా అసలు ఏమి తగ్గలేదు. అదే అసలు సూపర్. నార్మల్గా నేను శారీ కట్టుకొని మూవీకి వస్తేనే ఇబ్బంది అనిపించింది, బట్ తను అంత ఫైట్స్ చేస్తూ చాలా బాగా చేసింది. అసలు ప్రతి సీన్ ఇంకా విసిలేయాలనిపించిన సీన్. అసలు అస్సలు ఎక్కడ బోరింగ్ అనిపించలేదండి. ఒక పెద్ద స్మైల్తో చూసాను మూవీ అంతా. ఉన్నాయి సాంగ్స్ అండ్ ఫస్ట్ మొత్తం ఫ్యామిలీ మూవీ. అందరూ లేడీస్ అయితే పక్కా చూడాల్సిన మూవీ. అంటే అందరికీ లోపల ఉంటుంది అలానే ఉండాలి లేడీస్ అంటే అని, బట్ బయట అలా ఉండలేరు ఫ్యామిలీస్లో. ఎస్, తను మొత్తం చాలా బాగా మేనేజ్ చేసింది. అసలు కోడలు అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లా చూపించింది. శ్రీముఖి కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్కి ఏమాత్రం తగ్గలేదు. శ్రీముఖి కూడా చాలా బాగా చేసింది. కామెడీ కూడా ఉంది. 4.7 ఇస్తాను. ఏ పాప, సినిమా చూసావా, నచ్చిందా? చెప్పు, సూపర్ చెప్పు. సూపర్ ఉందా? సూపర్ చెప్పు చాలు. బాగుందా? తన పాట కోసమే వచ్చింది. తస్సదియా పాట కోసమా? ఎంజాయ్ చేసిందా మరి ఆ సీన్ లో? చెప్పు చాలు. సూపర్ చెప్పు. సమంత అంటే బాగా చేయలేదు. ఆమె ఓకే, ఆమె ఇద్దరు ఈక్వల్ అమ్మా, ఇద్దరు ఈక్వల్. హీరోని గారు ఒప్పుకుంటారామా, ఆమె డైమండ్ చేస్తే అదైతే నాట్ సినిమా లైన్లో తెలియటి. నువ్వు తక్కువ కాదు, నేను తక్కువ కాదు అంటావు. చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఏమీ లేదు. మన నందిని రెడ్డి గారు ఆ డైరెక్షన్ కానీ, సమంత గారి పెర్ఫార్మెన్స్ కానీ అంతా బాగుంది. సో అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ నాకైతే అక్కడ బోర్ కొట్ల. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అదే ఒక అనాథ పెళ్లి చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్లో నక్సలైట్ అని తెలుసుద్ది. సో మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కష్టం, కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా బాగుంది. 1 time వాచబుల్ మూవీ. మైనస్లు ఏమి లేవు. సమంత గారి పెర్ఫార్మెన్స్, ఆ సమంత గారి ఫైట్స్, ఆ సాంగ్ ఒకటి ఉంది కదా, తగ్గేది లేదు హయ్యా అని. సో అది కూడా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అందరిని చూడమని చెప్తా. స్టోరీ లైన్ కొత్తగా అనిపించింది. లేడీస్ లేదా ఏదండి, లేడీస్ బాగా కనెక్ట్ అవుతుందా? మన ఫ్యామిలీ అసలు అందరూ కూడా చూడొచ్చు. సో మన అనుష్కకి అరుంధతి ఎలాగో సమంతకి మా ఇంటి బంగారం అలా. హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కష్టం, కానీ ఓవరాల్ చూసుకుంటే బాగుంది. నేను 5కి 3 ఇస్తానండి. అడుగుతా తెలిసింది. కోడళ్ళకి, తోటి కోడళ్ళకి, అత్తగారులకి, మామగారులకి అందరికీ తెలిసింది. మంచిదమ్మ సమంత. సమంత సీనే బాగా ఉన్నది. బాగా కాపాడు దొంగల్ని బాగా చేశారమ్మా. చీర కట్టుకుని ఫైట్ చేశారు కదా, చీరలో ఫైట్ చేయడం అదంతా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అమ్మా. నాకు బాగా నచ్చింది. అందరినీ బాగా చూసింది. ఆ చెడ్డోళ్ళందరినీ మంచిగా చూసింది, మంచిగా మార్చింది అందరినీ. డ్యాన్స్ బాగా వేసారు, పాటలు పాడింది. ఇంటికి వెళ్తాను. అడ్రస్ ఇస్తారా నాకు?
అడ్రస్ ఉండాలి ఇంటికి వెళ్దామని నేను వెళ్తాను. ఎందుకు ఇష్టం మీకు సమంత అంటే? నా దగ్గరికి వెళ్ళానమ్మా, సొంతంగా దగ్గరికి వెళ్ళాను నేను. ఎందుకు సమంత అంటే ఎందుకు నేను సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఏం నచ్చింది మీకు బాగా సినిమాలో? సమంత నచ్చింది. వాళ్ళ అత్తగారిని అందరినీ కాపాడింది, ఆర్తిచ్చింది. తర్వాత ఎలాగో ఉంటుంది. ఆ తర్వాత ఏమో అందరికి ఏంటి ఎలా ఉందట్టి ఎలాగ ఉండదు అనేవారు. కానీ ఆ తర్వాత పాటలు పాడటం అందరిలో నేను అందరిని ఒకటి చేసేసింది. మంచిగా అందరూ ఒకటయ్యారు. శ్రీముఖి తర్వాత ఆవిడకి ఏం వంటలు ఏం చేత చెప్తూ నేను బోళ్ళు వంటలు చేసేస్తాను అనేదా. ఏ వంట చేతది? అండ్ యాక్టింగ్ సూపర్ ఉంది బ్రో. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. చెడ్డోళ్ళు మంచిగా చేసింది. మంచిగా చేసి అత్త కోడళ్ళని అందరినీ సమంత అంటే బాగా నచ్చిందమ్మా. ఈ అడ్రస్ ఇవ్వండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. సమంత ఇంటికి వెళ్తాను. సొంతంగా వెళ్ళాను, సొంతంగా చూసానమ్మా దగ్గరికి వెళ్ళి. ఇక్కడ కాదు లోపల సొంతంగా చూసాను. ముద్దు పెట్టుకున్నానా, నా చేతులు పెట్టుకుందా అన్నీని. బాబాయ్ నాకు ఎందుకు ఇష్టం మీకు సమంత? మా అత్తగారు పెట్టారు నాకు బంగారం. ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. సినిమా మాత్రం చాలా బాగుంది. సమంత గారు ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే ఒక రుద్రమదేవి, ఒక కేజీఎఫ్ అది చూసిన ఫీలింగ్ వచ్చేసింది. ఒక్కొక్కరు మూవీస్లలో జెంట్స్ ఫైట్స్ హీరోస్ ఉంటారు. ఈ మూవీలో హీరోయిన్ మొత్తం సమంతనే. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ల్యాగ్ లేదు. చాలా బాగుంది. అసలు ఎక్సైట్మెంట్గా ఉంది. నెక్స్ట్ ఏం అవుతుంది సీన్ అని చెప్పేసి ఉంది. చాలా స్మూత్గా వెళ్ళిపోయింది మూవీ. సమంత గారు గన్ లోడ్ చేసి ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఉంటుంది చూడు, మైండ్ బ్లోయింగ్. అసలు నేను పెట్టిన 300కి ఖచ్చితంగా వర్త్. ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ జూన్లో బంగారం కొనకపోయినా పర్లేదు కానీ మా ఇంటి బంగారం చూడండి. ఓకే బ్రో, కుకింగ్ సీన్ దగ్గర కామెడీ బాగా పండింది అని చెప్పి చాలా మంది అంటారు. సో మీరేమంటారు? కుకింగ్ సీన్ దగ్గర చాలా కామెడీ ఉంది. ఆమె వంటలు చేయదు కదా, ఆమె ఒక ఉగ్రవాది కదా. ఆమె ఒక ఫ్రెండ్ని పిలుచుకొని అక్కడ కామెడీ మన శ్రీముఖి మధ్యలో జరిగిన సన్నివేశం మాత్రం అయితే చాలా బాగుంది. మీరు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు పెద్ద సినిమా ఎలా ఎంజాయ్ చేసారో ఇది కూడా అట్లా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మీ సినిమా బాగా నచ్చినట్టు ఉంది. షర్ట్ కూడా చింపించుకున్నారు మీరు. చినిపోయింది. చాలా బాగుంది సినిమా. నైస్ మూవీ. థ్యాంక్ యూ బ్రో. ఒక సినిమాని సమంత గారి మీద పెట్టి ఫైట్లు పెడితే షీ కెన్ పుల్ ఆఫ్, నో ప్రాబ్లం. అందులో నా ఫిట్నెస్ కనిపిస్తుంది. అద్భుతమైన చాలా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఆవిడ. ఎక్కడైతే క్యూట్ సీన్స్ ఉన్నాయో అందులో అందమైన హీరోయిన్ కనిపిస్తుంది. సో ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆవిడ పుల్ ఆఫ్ చేయగలదు. దొరికి మన అంటే ఆ వెబ్ సిరీస్ వాటిలో కూడా చూసాము. బట్ బిగ్ స్క్రీన్ మీద ఆవిడ ఇంత కంప్లీట్ ఆవిడ మీదే బేస్ చేసిన పండుతుందా లేదా అని అనిపించింది సినిమాలోకి రావడానికి ముందు. బట్ షీ పుల్డ్ ఆఫ్ వెరీ వెల్, ఎక్స్ట్రాడినరీగా చేశారు ఆవిడ. థ్యాంక్ యూ సార్. సార్, అనుష్క గారికి ఇప్పుడు అరుంధతి మూవీ ఎలాగో సమంత గారికి మా ఇంటి బంగారం అలా అని చెప్పి చాలా మంది అంటారు. మీరేమంటారు? అంటే ఒకవేళ మన మార్కెట్ పరంగా కంపేర్ చేస్తే అదొక సెన్సేషనల్ హిట్. ఇది మంచి హిట్ అవుతుంది. బట్ అదేంటంటే విఎఫ్ఎక్స్ హెవీ మూవీ, ఇదేంటంటే యాక్షన్ ఓరియంటెడ్ హెవీ. ఇది యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్ ఈ సినిమాలో. అలాగే సమంత గారు హైలైట్, అంటే హీరోయిన్, యాక్షన్ కొరియోగ్రఫీ, ఫ్యామిలీ ఎమోషన్స్. అదేంటంటే ఒక భయంకరమైన థ్రిల్లరు, ఒక హారర్ ఫిల్ము, విఎఫ్ఎక్స్ హెవీ. ఇది మంచి హిట్ అవుతుంది సినిమా. బట్ ప్యారలెన్స్ అంటే కెరీర్లో హై పాయింట్ అంటే ఎస్, ఆవిడకి ఇది కెరీర్లో హై పాయింట్ అవుతుంది. ఆవిడకి స్టార్టింగ్లోనే పడిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా పీక్ వెళ్ళిపోయి పెద్ద సినిమాలు చేసేసి, ఈవెన్ చాలా పెద్ద స్టార్స్లో చేసి, హిందీలో కూడా చేసి, ఒకసారి కొంతకాలం చిన్న లల్ పీరియడ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు కమ్బ్యాక్ ఫిలిం లాగా చెప్పచ్చు. సో కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పండాయని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? కామెడీ సీన్స్ అయితే బాగా పండాయని చెప్పి చాలా మంది అంటారు. లైక్ కుకింగ్ సీన్స్ అప్పుడు కానీ అక్కడ కామెడీ సీన్స్ వీళ్ళు ఏం చేశారంటే, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియని ఒక అమాయకమైన ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి ఇలాంటి అమ్మాయి ఎంటర్ అయినప్పుడు ఆ తోడికోడళ్ళ మధ్య ఉండే కామెడీని శ్రీముఖితో పండించారు. ఆ తర్వాత ఆ మామగారు ఒక చిన్న వాళ్ళకు ఒక మరిది ఉంటాడు. ఆ మరిదిగాడేమో కొంచెం ఎటగారాలు మాట్లాడుతూ అవన్నీ తమాషాగా చేయగలిగారు. చాలా మంచి కామెడీ వచ్చింది, సటిల్ కామెడీ. అక్కడక్కడ సమంత గారు పాజెస్తో పిచ్చ కామెడీ వచ్చింది. పాజెస్తో చిన్న డైలాగ్స్తో చాలా బాగుంది. సో ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 3 ఇవ్వచ్చు మనం. 3 ఇట్స్ ఏ హిట్ ఫిల్మ్, ఇట్స్ ఏ క్లీన్ హిట్. ఆ ఫస్ట్ హాఫ్ బ్రేక్ తర్వాత సో అంతా బాగుండింది సినిమా మాత్రం. నందిని రెడ్డి గారు మంచి కంబ్యాక్ అండ్ సమంత గారికి మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఎంత నెగిటివిటీ వచ్చినా సినిమా మీద ఎవరెన్ని చెప్పినా మాత్రం సినిమా బాగుంది. మంచి సినిమా ఆల్వేస్ ముందుకెళ్తుంది.
ఇది మాత్రం చెప్పగలుగుతాను సో అంతే. నందిని రెడ్డి గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? నందిని రెడ్డి గారి డైరెక్షన్ గురించి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం చూసాము. కాకపోతే ఆవిడ సైడ్ నుంచి యాక్షన్ సినిమా అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాము. బట్ షీ నెయిల్డ్ ఇట్ అండ్ లోపల కూడా కలిసాను, అదే చెప్పాను ఆవిడకి కూడా. ఎక్కడా కూడా పొరపాటులు లేకుండా అండ్ ఎక్కడ ఓవర్ యాక్షన్ అనిపించకుండా యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ చాలా నీట్గా పద్ధతిగా ప్లాన్ చేసి తీశారు. ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ వెనుక ఆవిడ తీసుకున్న కేర్ అండ్ కన్సర్న్ మనకి సినిమాలో కనిపిస్తుంది క్లియర్గా. యూ కెన్ సీ ఇట్. మొన్న వచ్చిన బ్లాస్ట్ జోన్ ఎలా అయితే ఎంజాయ్ చేసామో, ఆ బ్లాస్ట్ జోన్ ఎలా అయితే సోషల్ మీడియా కూడా దానికి హైప్ వచ్చిందో, ఇది కూడా అంతే ఈక్వల్గా అంతే బాగుంది సినిమా. సమంత గారు అంతే ఈక్వల్గా యాక్షన్ సీక్వెన్సెస్లో చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ షీ వర్క్డ్ ఇట్ వెల్ అంతే. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఓవరాల్గా సినిమా రివ్యూ అయితే అదిరిపోయింది అనే టాక్ అయితే వస్తుంది. సమంత గారు కాంపిటీషన్స్లో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పేసి అందరినీ మెప్పించగలిగారని చెప్పి కూడా అంటున్నారు. స్పెషల్లీ సారీ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో టాప్ నాచ్గా ఉన్నాయంట.